డాక్టర్ కె భరణి కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్థమాలజీ, విశ్వభారతి మెడికల్ కాలేజీలో కంటి విభాగంలో పనిచేస్తున్నాను. ఈ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు భారతదేశంలో అంతా కూడా ఈ నేత్రదాన పక్షోత్సవాల గురించి జరుపుకుంటారనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్ మన ఇండియాలో దాదాపు ఒక 2 కోట్ల మంది ప్రజలు ఈ నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్నారు. ఈ నల్లగుడ్డు అంధత్వం ఎందుకు వస్తుందంటే, ఒకటి నల్లగుడ్డులో చీము పట్టడం వల్ల, దెబ్బల కారణంగా, కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే కొంచెము నల్లగుడ్డు ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి. మిగతా జబ్బుల్లాగా మిగతా జబ్బులు అయితే కొన్ని కంటి జబ్బులను మనం మందులతో చేయొచ్చు, కొన్ని జబ్బులను మనం కొన్ని చూపు తగ్గిపోతే వాటిని అద్దాలతో మార్పు చేయొచ్చు, లేదా శుక్లము లాంటి జబ్బులు వస్తే దాని శుక్లాన్ని తీసేసి మనం కంట్లో అద్దం పెట్టడం వల్ల, లేదా గ్లాసెస్ రాయడం వల్ల కూడా వాటికి మనం చూపు ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ ఈ నల్లగుడ్డు అంధత్వంకు అలా కాదనమాట. దీనికి ఏకైక మార్గం ఏంటంటే, మనకు సింథటిక్ కార్నియా, నల్లగుడ్డు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతవరకు జరగలేదు, దాని గురించి రీసెర్చ్ జరుగుతుంది. అది సక్సెస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకి నల్లగుడ్డు అంధత్వంతో బాధపడే వారికి మనకు చూపులు ఇవ్వాలి అంటే, మళ్ళా నల్లగుడ్డు మనము వాళ్ళకు చెడిపోయిన నల్లగుడ్డును తీసేసి ఈ నల్లగుడ్డును వాళ్ళకి మనకు అమర్చితే వాళ్ళకు చూపించిన వాళ్ళము అవుతామన్నమాట. ఈ నల్లగుడ్డుతో అంధత్వం వల్ల బేసిక్గా ఏమంటే, చాలామంది మిడిల్ ఏజ్ అంటే మధ్య వయస్కుల వారికే ఇది అఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల వాళ్ళ కుటుంబానికి చాలా ఆర్థిక ఇబ్బందులు అవుతాయి, దేశానికి కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. వీళ్ళు ఎంగేజ్లో సఫర్ కావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో మనం దీనికి ఏకైక మార్గం నేను చెప్పినట్టుగా నల్లగుడ్డు మార్చడమే. కానీ ఈ నల్లగుడ్డు అనేది మనకు ఈజీగా అంత దొరకదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనుషులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ నల్లగుడ్డు మిగతా ఆర్గన్స్ లాగా అవన్నీ అయితే ఒక అర్ధగంట 2 గంటల్లోనే అవి పనికి రాకుండా పోతాయి. కానీ నల్లగుడ్డు ఏమవుతుందంటే, చనిపోయిన తర్వాత కూడా ఒక 6 గంటల వరకు అది సర్వైవ్ అవుతుంది. దీన్ని అడ్వాంటేజ్గా మనం తీసుకుంటే, మనిషి చనిపోయిన తర్వాత వితిన్ ఒక 6 గంటల్లో మనం నల్లగుడ్డుని తీసేసి దాన్ని వేరే సొల్యూషన్లో పెట్టేసి దాన్ని ఐ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడి నుంచి దాన్ని ఎవరైతే నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్నారో వాళ్ళకు 4 రోజుల్లో మనం దాని మళ్ళీ కన్నును అమర్చితే వాళ్ళకు దాదాపు చాలామందికి చూపు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన దేశంలో ఇంతవరకు ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దాదాపు నేను చెప్పినట్టుగా 2 కోట్ల మంది ఈ నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్నారు. కానీ ప్రస్తుతానికి మన దేశంలో దాదాపు ఒక 40,000 50,000 మంది మాత్రమే మన కంటి డాక్టర్లు ఈ నల్లగుడ్డును కలెక్ట్ చేస్తున్నారు. సో ఉండే నల్లగుడ్డు అంధత్వంతో బాధపడేవారు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. కానీ ప్రస్తుతానికి మనకు అవసరమయ్యి సూటబుల్ అయ్యే నల్లగుడ్లు 40,000 50,000 ఉన్నాయి. చూడండి ఎంత గ్యాప్ ఉందో. 2 కోట్ల మందికి అవసరం ఉంది, ప్రస్తుతానికి కలెక్షన్లు ఏమో మనకు 50,000 మాత్రమే ఉన్నాయి. సో దీన్ని మనం ఈ నల్లగుడ్డును దాతలను పెంచితే కానీ మనం ఈ నల్లగుడ్డుతో బాధపడే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయలేము. దీనికి ఏకైక మార్గం ఏంటంటే, మనము ఇది ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కూడా దీన్ని అడ్వాంటేజెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తే, దానికని ఏం చేశారంటే, ఇంతకుముందు లాగైతే టోటల్ కన్నంతా తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కంట్లో ఊరికి నల్లగుడ్డు మాత్రమే తీసేసిన తర్వాత దాని మీద ఒక కాంటాక్ట్ లెన్స్ పెట్టడం వల్ల సో చనిపోయిన బాడీకి కూడా మన ఫేషియల్గా కూడా ఏమి డిజార్గనైజేషన్ రాదు. ఆల్మోస్ట్ వాళ్ళ కళ్ళ నుంచి మామూలుగా న్యాచురల్ కళ్ళు ఉన్నలాగానే ఉంటుందన్నమాట. ఇంతకుముందు అంతా కూడా భయపడే వాళ్ళు చాలామంది, అది తీసేస్తే మాకు కన్ను అంతా లొట్టపోయినట్టు కనపడుతుంది, ఫేస్లో అంతా ఏదో ఒక డెడ్ బాడీ కూడా ఒక లుక్ పోతుంది. ఇప్పుడు అలా లేకుండా అది ఆ కన్ను డిఫెక్ట్ లాగా ఏమి ఉండకుండా కూడా అట్లా మోడర్న్ మెథడ్స్లో అంతా కూడా చేసేస్తున్నారు. ఇది ఒక బేసిక్గా ఒక అడ్వాంటేజ్. సో నేను చెప్పినట్టుగా దాదాపు చాలా గ్యాప్ ఉందన్నమాట. 2 కోట్ల మంది రిక్వైర్మెంట్ ఉంది. మనకు ప్రస్తుతానికి ఉండేదంతా 50,000 మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని గ్యాప్ ఫిలప్ చేయాలంటే దాదాపు ఈ ప్రజలందరికీ కూడా దీని గురించి అవగాహన కల్పించడానికి చాలా పద్ధతులు జరుగుతున్నాయి. చాలామంది ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు దీని గురించి కూడా వాళ్ళు రేడియోల్లో, తర్వాత టీవీల్లో, సినిమా హాల్లో అంతా కూడా దాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు. అవకాశంగా తీసుకొని తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొక దాదాపు ఒక 2 మనుషులకు చూపివ్వచ్చు. వేరే విధంగా కూడా మిగతా ఆ నల్లగుడ్డు వల్ల కూడా మిగతా దాదాపు ఒక 5 మంది మనుషులకు ఒక్కొక్క కన్ను కూడా రకరకాలుగా వేరే విధాలుగా కూడా వాళ్ళకు కంటికి ఉపయోగపడే విధంగా కూడా మనము చేయొచ్చు. ఇంట్లో ఎవరికన్నా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఏ కారణంగా చనిపోయినా కానీ దగ్గరలో ఉన్న అంధత్వ నివారణ సెంటర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో, ప్రతి ఒక్క తాలూకులో కూడా ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళే కన్నును కలెక్ట్ చేసుకొని పోతారు.
దానివల్ల మనం ఏ విధంగా చాలామంది దీని కారణంగా ఎంతోమంది మనం జాతీయ అంధత్వ నివారణలో పాలు పంచుకున్నట్టు కూడా అవుతుంది. అది ఎంతో హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఆ ఫ్యామిలీకి కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ చనిపోయిన మనిషికి కూడా ఒక ఏదో విధంగా నేను ఒక దేశానికి ఒక విధంగా తోడ్పడినానన్న ఒక సంతృప్తి కూడా ఆ ఫ్యామిలీకి అంతా ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నల్లగొండ అంధత్వ నివారణలో అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాలు పంచుకుంటారని విశ్వసిస్తున్నాను. జై హింద్.